కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు అమ్ముతున్న ఇద్దరిని వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వికారాబాద్ పిఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి ప్రాంతానికి చెందిన బర్కత్ అలీ కొడుకు మన్సూఖ్, అత్తాపూర్లోని హ్యాపీ హోమ్ టవర్స్ ప్రాంతానికి చెందిన బీకాబాయ్ కొడుకు అజిత్ చరణ్య వీరిద్దరూ కలిసి కొంతకాలంగా వెల్లుల్లి పొట్టు, అజెంటాక్స్ టైటానియం డయాక్సైడ్, అజెంటాన్ గమ్ యాసిడ్స్ కెమికల్స్ ను వాడి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని డైమండ్ హోటల్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ ట్రాలీ ఆటోలో తరలిస్తున్న హైఫైవ్, టేస్టీ కింగ్, టైగర్ పేర్లతో ఉన్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు డబ్బాలను గుర్తించారు. మన్సూఖ్, చరణ్యను అదుపులోకి తీసుకున్నారు. 5 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు డబ్బాను 200 రూపాయలకి అమ్ముతున్నట్లు నిందితులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 11.14 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈరోజు వికారాబాద్ టౌన్ పిఎస్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ కి మరియు వారి యొక్క టీము, వికారాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ వారి యొక్క సిబ్బందితో కలిసి ఒక స్పెసిఫిక్ సమాచారం మీద గత కొద్ది రోజులుగా ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా సాగిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ యొక్క దాడులు చేయడం జరిగింది. ఇందులో మనకి వివరాలు చూస్తే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, ఉప్పరపల్లి సంబంధించినటువంటి మన్సూఖ్ మరియు అజిత్ చరణ్య వీరిద్దరూ కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉన్నటువంటి అత్తాపూర్ సమీపంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పరిశ్రమలాగా చేసుకొని అసలు ఎలాంటి అల్లము వెల్లుల్లి వాడకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. దానికి మన వికారాబాద్ జిల్లా ప్రజలు విక్టిమ్స్ గా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఒక మార్కెటింగ్ లో భాగంగా. ఇందులో ఇప్పుడు మీరు చూశారు అక్కడ డెమో, ఎలాంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండా ఒక దాదాపు మనం బయట కొంటే 1000 రూపాయలు అవుతున్నటువంటి కాస్ట్ ని 200 రూపాయలకే వాళ్ళు అమ్ముతురంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ కాస్ట్ లో ఎట్లా దీన్ని అమ్ముతురనేది. దీంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ చూస్తే వెల్లుల్లి పొట్టు, యాసిడ్స్ మరియు కెమికల్స్, అజెంటాక్స్ టైటానియం డయాక్సైడ్, ఆంథమ్ గమ్, ఈ కెమికల్స్ ని వాడి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. 5 కేజీల కాటన్ బాక్స్ ను వాళ్ళు కేవలం 200 రూపాయలకే అమ్ముతున్నారు. ఈ సమాచారాన్ని వీళ్ళు సేకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు, గతంలో మీరందరూ చూసి ఉంటారు, వికారాబాద్ జిల్లాలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ అనేక సందర్భాల్లో నకిలీ టీ పౌడర్ కానీ, నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ కానీ ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈరోజు ఆటోలో తీసుకొస్తున్నారు. ఆటో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు హై5 మరియు టేస్టీ కింగ్, టైగర్ అనేటువంటి బ్రాండ్ పేరుతోటి వీళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 5 కేజీలకి ఒక బాక్స్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. 200 రూపాయలు ఉంటుంది. అట్లాంటిది 5 కేజీల ఈ పేస్ట్ ని వాళ్ళు 200 రూపాయలకే అమ్ముతురంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ, బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ, నకిలీ విత్తనాలు చేయడం కానీ, అమ్మటం కానీ, అదేవిధంగా గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఇట్లాంటి ఏ చర్యలు పాల్పడ్డా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 87-125
838483 ఇది ఎస్ఐ టాస్క్ ఫోర్స్ నెంబరు. ఎవరైనా సరే మీ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మీరు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు, లేదా వాట్సాప్లో పంపవచ్చు, డయల్ 100కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ మీద సెక్షన్ 420 అండ్ 273 ఐటీసీ మరియు 59 ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. దాదాపు 11.14 క్వింటాల పెద్ద మొత్తంలో, అంటే ఇదంతా కూడా మార్కెట్లో పోతే ఎంతమంది ఆరోగ్యాలు డ్యామేజ్ అయితే అనేది మనం అంచనా వేసుకోవచ్చు. మరి 11 క్వింటాలు ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో మిగతా మెటీరియల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద నిఘా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి, ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని చెప్పేసి వికారాబాద్ జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ చాలా యాక్టివ్ పనిచేస్తుంది. వాళ్ళకు కూడా మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇట్లాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. ఇందులో పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మరియు వికారాబాద్ టౌన్ సిబ్బంది నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. और ये पाउडर और कलर डाल के मिक्स करके रखिए, और वो जो है ना उसको 3 दिन हम भिगाते, साफ होने के बाद उसको मशीन में डाल के पानी डाल के नमक डाल के पूरा बाहर आने के बाद जैसा कलर हो जाता, उसके बाद डब्बा भर लेते हैं। से तो नहीं डालते, सस्ता रहे तो डाल ऐसे होता, तो सस्ता है तो डाल देते हैं। वो बाकी लहसुन भी सस्ता रहे तो लहसुन भी डालते, महंगा रहा तो नहीं डालते।